ఇవాళ మనం జాయిన్ మీకు దేని గురించి చెప్తానన్నాడు? దేవాలయం. ప్రత్యక్ష గుడారం అంటారు యోధులు. ఏంటది? ప్రత్యక్ష ప్రత్యక్ష ఇప్పుడు మనం నేర్చుకునే టెంపుల్ ఎలా ఉంటుందంటే అది మూవబుల్ అన్నమాట. అదేంటో జాయన్న కదిలిస్తా ఎలాగా? మూవబుల్ అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలు అరణ్యం మధ్యలో ఉన్నారు కదా, అక్క చెప్తుంది కదా, వెళ్తున్నారు కదా కనాన్ దేశానికి. వెళ్ళే దారిలో ఒక చోట ఆగుతారు, అక్కడ ఈ టెంపుల్ కడతారు. మళ్ళీ వాళ్ళు ఇంకో చోటకి వెళ్తారు కదా, అదే వెళ్తారు కదా నాన్న. ఇప్పుడు గుంటూరు నుండి విజయవాడకి వెళ్ళాలనుకో, మధ్యలో మనకి మంగళగిరి, నంబూరు, కృష్ణ కెనాల్, ఉండవల్లి కేవ్స్ కూడా వస్తాయారా నీకు? ఇలా ఉంటాయి కదా. అలాగా ఒక్కొక్క చోట ఆగుతారు, కంటిన్యూస్గా నడుచుకుంటూ వెళ్ళలేరు కదా. అలా ఉంటుంది అనమాట ఆ టెంట్. అర్థమైందా? ఆ టెంట్ అలా ఉంటుంది. ఆ టెంట్ పేరేంటి? ప్రత్యక్ష గుడారం. చెప్పండి, చెప్పాలి. వేస్ట్ పేపర్ అనేది, ఓ మై గాడ్, నీ ఆర్ట్ ఇందులో ఉంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయనులే, డోంట్ వరీ. ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? అందులో 3 ప్లేసెస్ ఉంటాయి, 3 కంపార్ట్మెంట్స్. మన చర్చిలో ఇదిగోండి బయట వాకిలి ఉంది చూసారా, బయట ఇదిగో ఈ సందు అటు బయట అదొక ప్లేస్. ఇక్కడ అందరం కూర్చుంటామే, ఇది ఒక ప్లేస్. ఇది ఇంకొక ప్లేస్. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి కదా. అలాగే ఈ ప్రత్యక్ష గుడారంలో కూడా ఎన్ని ప్లేసెస్ ఉంటాయి? 3 ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ దాని పేరు ఆవరణం. చెప్పండి, చెప్పాలి. ఇంకోసారి, ఇంకోసారి చేతులు కట్టుకోవాలి. జాయిన్ క్లాస్లో రూల్స్ మర్చిపోయారా? ఫస్ట్ దాని పేరేంటి? ఆవరణం. రెండో దాని పేరు పరిశుద్ధ స్థలం. మళ్ళీ మళ్ళీ ఆవరణం, పరిశుద్ధ స్థలం. మళ్ళీ ఆవరణం, ఓకే. ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఏంటది? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మళ్ళీ ఓకేనా? క్లియరా? ఆవరణం బయట, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఎలా ఉంటుందో నేను గీసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోండి, ఇది దేవాలయం అనుకోండి. ఇదంతా ప్లేస్ నాన్న. ఓకేనా? ఇది గేట్ లోపలికి రావటానికి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ ఇలా వేసుకోండి, ఇది ఆవరణం. ఓకేనా? ఇది పరిశుద్ధ స్థలం. ఓకేనా? పరిశుద్ధ స్థలం లోపల ఇంకోటి ఉంటుందంట, అతి పరిశుద్ధ స్థలం. ఇదంతా అతి పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఇప్పుడు ఆవరణంలో ఏముంటాయి, పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయో జాయన్న మీకు చెప్తాడు. ఓకేనా? ఆవరణంలో ఇదిగోండి, ఇదేమో అతి పరిశుద్ధ స్థలానికి గేట్. ఓకేనా? లోపలికి. ఇదేమో పరిశుద్ధ స్థలానికి గేట్ అనకండి, గేట్ అంటే ఎంట్రీ గేట్. జస్ట్ ఎలా ఉంటాయంటే డోర్స్ లాగా. డోర్స్ కూడా ఉండవు, కర్టన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? 3 ప్లేసులు చెప్పా. ఏంటది? ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ఆవరణంలో పరిశుద్ధ స్థలానికి ఎదురుగా, అర్థమైందా, మిడిల్లో ఒకటి ఉంటుంది, దాని పేరే బలిపీఠం. ఏంటది? బలిపీఠం. ఆ బలిపీఠం ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది.
ఇలా నేను లాస్ట్లో పిక్చర్స్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఎలా అంటేనన్నా ఇలా హైట్ ఒక స్క్వేర్ వేసుకోండి, స్క్వేర్ షేప్లో ఎలా చెప్పాలి, స్క్వేర్ బాక్స్ వేసుకోండి, స్క్వేర్ బాక్స్ పెద్దది, ఓకేనా? ఆ స్క్వేర్ బాక్స్ లోపలంతా ఎంటీగా ఉంటుంది, అర్థమైందా? ఎంటీగా ఉంటుంది. మీకు ఎలా చూపించాలి, నాకు 4 ప్యాడ్లు ఇవ్వండి, ఇంకొక ప్యాడ్ ఇరా, 2 ప్యాడ్లు. ఇదిగోండి, ఇక్కడ ఇంకో ప్యాడ్ ఉంది అనుకోండి. ఎలా ఉంది ఇది? స్క్వేర్ షేప్లో ఉంది కదా, పైన ఏమో ఒక జల్లెడ లాగా ఉంటుంది, జల్లెడ హోల్ మెష్ ఉంటుంది కదా, మెష్ రా తెలుసు కదా. కింద ఏమో మండుతూ ఉంటుంది, కట్టెల పొయ్యి టైప్ అన్నమాట, ఓకేనా? కింద ఏమో మండుతూ ఉంటుంది, ఓకేనా? పైన ఏమో మెష్ లాగా ఉంటుంది. ఎవరి ప్యాడ్లు అది తీసుకోండి అమ్మా, ఎవరెవరి అలాగా, అర్థమైందా? దాని మీద బలులు అర్పిస్తూ ఉంటారు, అందుకే దాని పేరు ఏమైంది? బలిపీఠం అయింది. దాని మీద ఏం అర్పిస్తారు? ఏం అర్పిస్తారా? బలిపీఠాల మీద బలిపీఠాలు అర్పించరా, బలులు అర్పిస్తారు, ఓకేనా? అర్థమవుతుందా? క్లియరా? నేను క్లియర్ అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే క్లియరో అంటారు. మీరు కూడా క్లియరా అన్నప్పుడు ఏమనాలి? క్లియరో అనాలి, ఓకేనా? క్లియరా? 3 ప్లేసులు చెప్పా, ఏమేంటి? ఇప్పుడు ఆవరణంలో ఏముంటదని చెప్పాను? బలిపీఠం. బలిపీఠంతో పాటు ఆవరణంలో ఇంకోటి ఉంటుంది, ఏమిటాయంటే క్లీన్ చేసుకోవటానికి వాటర్ తొట్టెలు ఉంటాయి, తొట్టెలు డ్రమ్స్ టైప్, ఓకేనా? వాటర్ తొట్టెలు కొన్ని నంబర్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి అని మీ లెవెల్కి అది అవసరం లేదు, జస్ట్ ఐడియాకి ఏమేమి ఉంటాయి. బలిపీఠమను క్లీన్ చేసుకోవటానికి వాటర్ తొట్టెలు, ఓకేనా? ఆవరణంలో ఉంటాయి నాన్న, క్లియరా? ఇప్పుడు అదే పరిశుద్ధ స్థలంకి వద్దాం. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయంటే దీపస్తంభాలు ఉంటాయి. దీపస్తంభం ఎలా ఉంటుంది జాయిన్ అంటే మీరు చూసే ఉంటారు అక్కడ పిక్, తెలుసా? ఎన్ని ఉన్నాయి దీనికి? 7 ఉన్నాయి, 7 దీపాలు ఉంటాయి. దీపస్తంభానికి ఎన్ని దీపాలు ఉంటాయి? ఓకేనా? చూసే ఉంటారు కదా ఈ పిక్. మళ్ళీ ఈ పరిశుద్ధ స్థలంలో ఒక టేబుల్ మీద రొట్టెలు ఉంటాయి, ఆ రొట్టెలకు కూడా కొంచెం నంబర్ ఉంది, మనకు అవసరం లేదు, ఓకేనా? రొట్టెలు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? దీపస్తంభం, రొట్టెలు. ఇంకోటి, ఈ పరిశుద్ధ స్థలం ఎదుట బలిపీఠం ఎలాగుందో అతి పరిశుద్ధ స్థలం ఎదుట ఇంకోటి ఉంటుంది, చిన్నది బలిపీఠం టైపే, కాకపోతే అందులో బలులు అర్పించరు కానీ సాంబ్రాణి వస్తూ ఉంటుంది అన్నమాట, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. చిన్నది, అది మేబీ ఎంత ఉంటుందంటే చిన్నదే, ఇంత బాక్స్ అనుకోండి, ఇంత బాక్స్, కొంచెం హైట్, మనిషి అంత సంజయ్ అంత హైట్ వేసుకోండి. దాని మీద ఏంటంటే మండుతూ ఉంటుంది, సాంబ్రాణి వేస్తే పొగ వస్తుంది కదా, అలా ఉంటుంది అన్నమాట. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయన్న? పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల, దీపస్తంభం, చిన్న బలిపీఠం. ఆవరణంలో ఏమేమి ఉంటాయి? నీళ్ళ తొట్టెలు, ఓకేనా? క్లియరా? 3 ప్లేసులు చెప్పా, ఏమేంటి? ఓకేనా? ఆవరణంలో ఏమేమి ఉంటాయి? నీళ్ళ తొట్టెలు. ఇప్పుడు జనరల్గా లోపలికి వెళ్ళాలంటే ఎవరన్నా వాష్ చేసుకొని వెళ్తారు కదా, అందుకని నీళ్ళు ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? ఓకే సార్. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ అన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం ఉంటుంది. ఏముంటది? ఏంటది? మందసం అంటే ఏంటి జాయిన్? ఎక్కడన్నా విన్నారా మందసం అనే పేరు?
విన్నారా? మందసం ఎలా ఉంటుందంటే అది కూడా ఒక బాక్సే. మరి మూవ్ చేయాలి కదా నాన్న. ఆ బాక్స్ దానికి 4 హ్యాండిల్స్ ఉంటాయి మోసుకెళ్ళడానికి. ఓకేనా? దీని మీద ఏముంటాయంటే 2 దేవదూతలు రెక్కలు విప్పుకొని ఇలా కిందకు చూస్తున్నట్టు ఉంటాయి. మీరు ఎక్కడన్నా చూసుంటారు ఆ బొమ్మ. ఓ బాక్స్ మీద 2 దేవదూతలు ఇలా రెక్కలు విప్పుకొని ఇలా తలదించుకొని ఉంటాయి. గుణదలు ఏంట్రా? గుణదలు ఎందుకు వచ్చిందిరా? ఓకేనా? దేవదూతలు అనుకోండి 2. ఈ రెక్కలు వేసుకోండి. ఈ మందసం లోపల ఏముంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. మన్నా తెలుసు కదా, దేవుడు ఇజ్రాయెల్ని దేంతో పోషించాడు? మన్నా. ఒక బౌల్ నిండుగా మన్నా ఉంటుంది. ఏంటది? మన్నా ఉంటుంది. 10 ఆజ్ఞలు తెలుసు కదా, 10 ఆజ్ఞలు దేవుడు దేని మీద రాశాడు? రాతి పలకల మీద రాశాడు కదా. ఆ 10 ఆజ్ఞల టాబ్లెట్స్ ఉంటాయి, అదే రాతి పలకలు ఉంటాయి 2. ఓకేనా? ఇప్పటికేమేమి చెప్పా? మన్నా పాత్ర, 10 ఆజ్ఞల రాతి పలక. ఇంకొకటి ఒక కర్ర ఉంటుంది, అహరోను కర్ర. తెలుసు కదా అహరోను కర్ర, చాలా మ్యాజిక్ చేసింది కదా. ఆ కర్ర ఉంటది. 3 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మన్నా పాత్ర, ఓకేనా? నాతో పాటు చెప్పండి. మన్నా పాత్ర, 10 ఆజ్ఞల రాతి పలుకులు, లేదా 10 ఆజ్ఞలు అనేయండి. థర్డ్ ఏంటి? అహరోను కర్ర. ఓకేనా? ఏం పాప కావాలని అసలు ఏం చూస్తున్నావు? ఏముందని అందరు పడుతున్నారా? వెళ్ళరేం ఎట్లా? మందసంలో ఏమేమి ఉంటాయి? మన్నా పాత్ర. ఓకేనా? అతి పరిశుద్ధ స్థలంలో ఒక్క బాక్సే ఉంటుంది, ఇంకేం ఉండకూడదు. క్లియరా? ఆవరణంలో ఏముంటుంది? పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం. అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి అంటే మందసం ఉంటుంది జోయన్న అని చెప్పాలి. మందసం లోపల ఏముంటాయి అని మిమ్మల్ని అడిగితే అప్పుడు ఈ 3 చెప్పాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? మందసం ఉంటుంది. ఓకేనా? మందసం లోపల ఏముంటాయి? మన్నా పాత్ర. ఓకేనా? మందసం మీద ఏముంటాయి? 2 దేవదూతలు తల ఉంచుకొని రెక్కలు చాపుకొని ఉంటాయి. ఆ దేవదూతల పేర్లు ఏంటంటే కెరూబులు. ఏంటాయి? ఓకేనా? ఇప్పుడు దేవాలయంలోకి, అదే దీని అంతటి పేరేంటి? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. ఇదిగోండి వినండి. నార్మల్ పీపుల్కి ఏమో ఆవరణం వరకే అలో, ఆవరణంలోకే నార్మల్ పీపుల్ని అలో చేస్తారు. పరిశుద్ధ స్థలంలోకేమో యాజకుల వరకే అలో. యాజకులు తెలుసు కదా, యాజకులు తెలుసా? ఇజ్రాయేలీల్లో ఈ బలులు అర్పించడానికి, దేవాలయాన్ని చూసుకోవటానికి ఉంటారు కొంతమంది పీపుల్, వాళ్ళని యాజకులు అంటారు. ఓకేనా? ఆ యాజకులందరికి ఒక ఆయన హెడ్ ఉంటాడు, అతన్ని ప్రధాన యాజకుడు అంటారు. ఓకేనా? ఐడియా వచ్చిందా? యాజకులు ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు, దేవాలయాన్ని చూసుకోవటాలు చేస్తారు. ఓకేనా? వాళ్ళందరి మీద హెడ్ ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ పరిశుద్ధ స్థలంలోకి ఏమో యాజకుల వరకే అలో. ఆవరణంలోకి ఎవరు ఎలా ఉంటారు? నార్మల్ పీపుల్. పరిశుద్ధ స్థలంలోకి యాజకుల వరకు. అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రం
ప్రధాన యాజకుడు ఒక్కడికే అలా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్తే వాళ్ళు అవుట్, చచ్చిపోతారు. ప్రధాన యాజకుడు కూడా రోజుకి ఒకసారి వెళ్ళటానికి అలా కాదు, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడికి కూడా అలో. అర్థమైందా? ప్రధాన యాజకుడు కూడా తన ఇష్టం వచ్చినట్టు ఆ సంవత్సరానికి ఒక్కసారి కూడా కాకుండా తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు అనుకో, తను చచ్చిపోతాడు. తనకి తర్వాత ఎవరో వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చనిపోయారు అనుకో, వైస్ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్ అయిపోతాడు. అలాగా తన కింద ఎవరొకళ్ళు ఉంటారు అలా. మరి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళి ఏం చేస్తాడు జోయన్న? ఇదిగోండి, ఆవరణంలో నార్మల్ పీపుల్ ఏం చేస్తారు? వచ్చి బలులు అర్పిస్తారు. అదే బలులు యాజకులకి ఇస్తే వాళ్ళు అర్పిస్తారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఈ యాజకులు ఏం చేస్తారంటే ఆ రొట్టెల బల్లను చూసుకోవటం, దీపస్తంభంలో దీపాలు వెలుగుతున్నాయో లేదో చూడటం. దీపాలు కంటిన్యూస్గా వెలుగుతూనే ఉండాలి. ఇక్కడ సాంబ్రాణి వేయటం అలాంటివి చేయాలి. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రం యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు, స్పెషల్ డ్రెస్ వేసుకుంటాడు. దాన్ని ఏఫోదు అంటారు. ఏంటది? ఏఫోదు. ఆ ఏఫోదు కొంచెం చాలా స్పెషల్గా ఉంటుంది. నీట్ క్యాప్, ఇక్కడేమో చెస్ట్కి 12 స్టోన్స్ ఉంటాయి. 12 స్టోన్స్ అతికిచ్చి. ఎంతమంది గోత్రాలు? ఎన్ని గోత్రాలు ఇజ్రాయేలీలకి? 12 గోత్రాలు. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క గోత్రాన్ని సింబలైజ్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి ఒక పండగ రోజు ఏం చేస్తాడంటే ఒక బయట బలర్పిస్తాడు. దాని రక్తాన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని వస్తాడు. అర్థమైందా? చిన్న ప్లేట్లో తీసుకొని వచ్చి తల ఎత్తకూడదు, తల తించే అలా వెళ్తాడు. ఇవి రక్తం ఉంది కదా, అక్కడ మందసం ఉంది కదా, మందసం మీద 2 దేవదూతలు ఇలా ఉంటాయని చెప్పాను కదా, దాని మధ్యలో ఈ బ్లడ్ని 10 times 12 times నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, 10 times అనుకో, నేను చెప్తా తర్వాత చూసుకొని. 10 times అలా అది రికార్డ్ అవుతుంది. ఎలా చూడండి, అది వచ్చింది అంటున్నావా? అదంతే వస్తుంది. అలా అనేసి తల ఎత్తకూడదు, మళ్ళీ ఎత్తితే చనిపోతాడు. అలా అనేసి అలా వెనకొచ్చేయాలి. అర్థమైందా? వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆయనకి ఒక తాడు కడతారు. తాడాను ఏంటాయి, బెల్స్ ఉంటాయి కదా, బెల్స్ కడతారు. దేనికి జాయిన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఏమైనా చేయకూడని అంటే ఆ మనసాన్ని ముట్టుకోవటం కానీ ఏమైనా చేశాడు అనుకో చచ్చిపోతాడు కదా. చచ్చిపోయాడు అనుకో వీళ్ళు ఆ తాడు కట్టుకొని బయటికి లాగేస్తారు. ఎందుకంటే వీళ్ళకి లోపలికి వెళ్ళలేదు కదా. అర్థమైందా? వీళ్ళు లోపలికి వెళ్ళి ఆయన తీసుకొద్దాం అంటే వీళ్ళు చనిపోతారు. అందుకని నేను పంపేటప్పుడు ఏం చేస్తారు? తాడు కడతారు. అర్థమైందా? తాడు బెల్స్ మోగుతున్నాయి అనుకో, ఆహా బతికాడున్నాడులే అనుకోవచ్చు. బెల్స్ మోగట్లేదు అనుకో, చూస్తారు కొంతసేపు వస్తాడేమో అని. ఎంతసేపటికి రాట్లా, ఇంకేం చేస్తారు? లాగేస్తారు. అర్థమైందా? ఇంట్రెస్టింగ్ ఉంది కదా కొంచెం. అలా ఉంటుంది అన్నమాట దేవాలయంలో. చాలా స్ట్రిక్ట్. ఆ మందసాన్ని ఎవ్వరు ముట్టుకోకూడదు, ప్రధాన యాజకుడు కూడా ముట్టుకోకూడదు. అదంత పరిశుద్ధమైంది. దేవుని మహిమ దాని మీద ఉంటుందంట. అర్థమైందా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఇజ్రాయేలీలందరి పాపాల గురించి దేవునికి బలి అర్పించినట్టు సింబలైజ్ అన్నమాట అది. అర్థమైందా? క్లియరా? 3 ప్లేసులు చెప్పాను. ఏమేంటి? చిన్న 1 అంటే ఆవరణం, 2 అంటే పరిశుద్ధ స్థలం, 3 అంటే నేను నంబర్ చెప్తా, మీరు ఏంటో చెప్పాలి. ఇప్పుడు టూరా నంబరు? ఈ నంబర్ ఎంతరా? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? మందసం ఉంటుంది. ఆవరణంలో ఏముంటాయి? పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి?
మందసంలో ఏముంటాయి? అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరికి మాత్రమే అలౌ? ఆవరణంలోకి? పరిశుద్ధ స్థలంలోకి? క్లియరా? క్లియరా? అదనమాట మందసం ప్రత్యక్ష గుడారం యొక్క సారాంశం, లేదా ఏమేమి ఉంటాయి అనేది. దీన్ని ఇజ్రాయేలీలు కదులుతూ ఉంటారు కదా, కదిలినప్పుడల్లా ప్యాక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఆగిన చోట వేస్తారనమాట. దీన్నే సొలొమోన్ గారు మొదటి దేవాలయం ఎవరు కట్టారు తెలుసా? సొలొమోన్ గారు దేవాలయం కడతారు. అప్పటి వరకు వాళ్ళకి ప్రత్యక్ష గుడారమే ఉండేది. ఇది టెంట్ అన్నమాట, అర్థమైందా? జస్ట్ టెంట్. అది అక్క ఫోన్ ఇవ్వా? వెంకీ ఫోన్ దారా, వెంకీ ఫోన్. అప్పటి వరకు వాళ్ళకి ప్రత్యక్ష గుడారం ఈ టెంటే కదా నాన్న. గట్టికి గాలి వచ్చింది అనుకో ఎగరదులే, మామూలుగా స్ట్రాంగ్ గానే కడతారు. ఇన్ కేస్ అదే ఇలాంటి స్ట్రాంగ్ స్ట్రక్చర్ అనుకో, హౌస్ లాగా గట్టిగా ఉంటది. సొలొమోన్ గారు సేమ్ ఈ ప్లాన్ వాడి కట్టారనమాట. ఇంతే కట్టాలి, దేవుడు ఆజ్ఞది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సీటక్క మీకు ఏం చెప్పింది? ఇదిగోండి, ఇదంతా ఏంటి? బయట ఉన్నదంతా ఇదంతా ఆవరణం. చూసారా ఎదురుగా బలిపీఠం, లోపలేమో పరిశుద్ధ స్థలం, దాని లోపలేమో అతి పరిశుద్ధ స్థలం. ఇదిగోండి కడుక్కోవటానికి వాటర్ తొట్టె. ఇదంతా ఆవరణం. ఇది అవుటర్ గేట్ అంట. లోపలికి వెళ్తే ఆవరణం వచ్చింది మనకి. ఇదిగోండి ఇదంతా ఆవరణం. ఇదేంటి? బలిపీఠం. బలిపీఠానికి ఏముంటాయంటే చెప్పాను కదా, ఒక బాక్స్ లాగా ఉంటుందని. ఒక్కొక్క కార్నర్ లో ఒక్కొక్క కొమ్ము ఉంటుంది. 4 కొమ్మలు ఉంటాయి. ఇక చూడండి ఇక్కడ, ఇదిగోండి కొమ్ము కనపడ్డదా? మీకు బ్రైట్నెస్ పెంచుతా. ఇది బలిపీఠం, ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ అంటారు. ఇదేమో క్లీన్ చేసుకోవటానికి వాటర్. యాజకుడు అలా బలి అర్పించేటప్పుడు కొమ్మలు ఉన్నాయి కదా, బ్లడ్ని కొమ్మకు పూసి మీటని దాని మీద కాలుస్తాడు. కొంత పోర్షన్ యాజకుడు ఉంచుకుంటాడు. ఓకేనా? ఇది వాటర్ తొట్టె. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. ఇదిగోండి చూసారా, దీపస్తంభం, రొట్టెల వల్ల. ఇదేమో చిన్న బలిపీఠం. ఇలా ఉంటది, దీని మీద సాంబ్రాణి. అర్థమైందా? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉంటాయని చెప్పా? ఇదేంటి? రొట్టెల బల్ల. ఇదేంటి? ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అన్నా కదా, చూసారా సాంబ్రాణి. ఎప్పుడు ఆ సాంబ్రాణి పొగ వస్తూనే ఉండాలి. అదిగోండి సాంబ్రాణి అలా వేస్తే వస్తుంది. ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. కనిపిస్తుందా అందరికి? ఇదిగోండి
ఇది మందసం. చెప్పా కదా 4 ఉంటాయని స్టిక్స్. ఎందుకన్నా 4 స్టిక్స్ అంటే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కదా నాన్న, పట్టుకోవాలి కదా. అర్థమైంది. ఒకవేళ దీన్ని ముట్టుకున్నారనుకో ఆ స్టిక్స్ కాకుండా అవుట్. దేవదూతలు అని చెప్పా కదా రెక్కలు చాపుకొని. ఆ దేవదూతల పేర్లు ఏంటి? కెరూబులు. చెప్పండి, చెప్పాలి మళ్ళీ. కెరూబులు. దీని లోపల ఏముంటాయి చూపిస్తాడా? ఏమో చెప్దాం. ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటారు. ఇదిగోండి మన్నా పాత్ర, రాతి పలకలు, అహరోను కర్ర. యాక్చువల్గా అహరోన్ కర్ర అనకూడదు, అని అహరోను చిగురించిన కర్ర అనాలి. ఎందుకు అది చిగురించింది ఏంటనేది ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తాం మేము మీకు. అదంతా గోల్డ్ తో చేస్తారు. చెప్పాను కదా యాజకుడు. ఇది ప్రత్యక్ష గుడారం. చూసారు కదా మొత్తం టెంటే. ఇప్పుడు మీకు ఈ టెంట్నే సొలొమోన్ గారు దేవాలయంగా ఎలా కట్టారో చూద్దాం. ఇదిగోండి ఇలా ఉంటది. ఇదంతా ఆవరణం, ఇదంతా పరిశుద్ధ స్థలం, ఇదేమో అతి పరిశుద్ధ స్థలం. దీపస్తంభాలు, ఇదేంటి రొట్టెల బల్ల, చిన్న బలిపీఠం, మందసం. ఇప్పుడు ప్రధాన యాజకుడు డ్రెస్ చూద్దామా? చూస్తారా? A4. ఇదిగోండి 7 gems అన్నా కదా, సారీ 12 gems అన్నా కదా. ఇది తన డ్రెస్, ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఇదిగోండి ఏంటది తాడు. ఇక్కడ ఉంటాయి బెల్ట్స్. ఇప్పుడు మందసం చూద్దాం. ఇలా ఉంటది మందసం. ఇవన్నీ మోడల్స్. మందసాన్ని 1వ దేవాలయంలో ఉంచారు, 2వ దేవాలయంలో కూడా ఉంచారు. ఎన్ని దేవాలయాలు ఏంటి అసలు? మందసం ఏమైంది? ఇప్పుడైతే లేదు నాన్న, పోయింది మందసం. యా, అవన్నీ మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తాం మేమే. ఇది మందసం. దీని లోపల ఏముంటాయి? 3 items: మన్నా పాత్ర, అహరోన్ కర్ర, 10 ఆజ్ఞలు టాబ్లెట్స్. ఇదంతా ఆవరణం. ఇదిగోండి బలిపీఠం, ఇదేమో నీళ్ళ తోట. ఇదేంటి? పరిశుద్ధ స్థలం. అర్థమైందా? ఇదేంటి? రొట్టెల బల్ల. ఇదేంటి? ఇదేంటి? చిన్న బలిపీఠం. ఇదేంటి? మందసం. ఓకేనా? క్లియరా? దేవాలయం ఎలా ఉంటుంది ఏంటి అని క్లియరా? అర్థమైందా అందరికి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కొంచెం గుర్తుపెట్టుకున్నాయి ఉన్నాయి కదా, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వేరే డ్రెస్ వేసుకొని వెళ్తే మరి అన్నీ అవుతాయి. మరి అది దేవాలయం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగా టెంపుల్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అర్థమైందా?
పైగా మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి చాలా స్ట్రిక్ట్. కొంతమంది ఆ మందసాన్ని పట్టుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు. అవన్నీ మీకు ఫ్యూచర్లో చెప్తాను, ఓకేనా? ఆవేశ అది ఆఫ్ చేయను అన్న.